సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఆలస్యంగానైనా చాలా మంది మీడియా మిత్రులు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ను లాంచ్ చేయబోతా ఉన్నారు. విధి విధానాలన్నీ కూడా చెప్పబోతున్నారని చెప్పని చాలా మంది ఎంతో ఆవగా ఈరోజు టీవీల ముందు కూర్చొని సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూస్తున్నారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదు అని చెప్పినంత సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. There is a saying also in English, old habits die hard. తన స్వతహా నిజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి ఒక వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినటువంటి అంశం. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు. ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం, ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా, ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయాలకు వేదికగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడినారు. దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై, ఖండించేందుకై, నిరసన తెలిపేందుకై ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడుగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎం ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు. విజయవంతంగా అనేక పథకాలు అమలు చేసినారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ వాళ్ళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పి ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే. మన తెలుగులో సామెత ఉన్నది, రెడ్ వచ్చే ఆట మొదలాయని చెప్పారు. ఎంతటి ఊళ్ళలో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం కూడా అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెడ్డి దొరవారి ఇంటి అందరూ కూర్చొని ఉంటుండే పటేల్ పట్టారు ఇంటికాడ. ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు, భాగవతం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్నప్పుడు సార్ రెండు వెంకటేశ్వరంగా బయటకు వచ్చి కూర్చొని అవో దొరొచ్చిండు, రెడ్డి సార్ వచ్చిండు, మళ్ళా స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలు పెట్టేదట. ఇది కూడా కఠిన ఉంది, రెడ్డి వచ్చి ఆట మొదలయ్యని చెప్పారు. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్ లో 13 గ్యారంటీస్, 6 గ్యారంటీల లోపల ఉన్న 13 వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను. ఇది రెడ్డి వచ్చి ఆట మొదలయ్యన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు, జనవరి 6 వరకు అప్లికేషన్ తీసుకుంటారట. దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలి. స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత రేషన్ కార్డు ఉండేవారికి, రేషన్ కార్డు లేని వారికి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసిన పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసిన
వచ్చేసినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడినారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు. మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని. ఇది దగా కాదా? దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ మీలో ఈ మెరిక ఉన్నట్టయితే ఓన్లీ వన్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే why is that we could not explain to the people during elections? మీరు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే ఇంకా స్టార్ క్యాంపెయినర్ కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కే ఇస్తామని చెప్పని మెరుగుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులు అయినట్టయితే, ఎలిజిబుల్ అయినట్టయితే why is that you are seeking applications again from them? ఉన్న వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ మీ 6 గ్యారెంటీస్ అనుకుంటా ఉన్నారు. ఇందులో మీరు ఏమేమి పెట్టినారు? మహాలక్ష్మి పథకం అన్నారు, దాంట్లో 2 స్కీములు, 25,000 ఆర్థిక సహాయం మహిళలకు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, తర్వాత రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని అమలు చేయడానికి వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా. ఎందుకు అప్లికేషన్ల పేరు మీద రికార్డ్స్ పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ లగ్గమిత్ర వచ్చిందో నాకైతే అర్థమై కాదు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట్లాడేనా? ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది, ప్రజల జీవితాలు బాగు చేస్తా, పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా, రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి అభివృద్ధి చేస్తా, పేద ప్రజలకు అండగుంటా అని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లగ్గమిత్రలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు. దొబ్బితిన్నామని వచ్చినారు సార్ మీరంతా? లగ్గమిత్రలు ఉన్నాయి, దొబ్బితిన్నామని వచ్చినా? ఇవాళ 6 లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతా ఉన్నారు. పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ 6 లక్షల అప్పున్నటువంటి సంగతి ఇవాళ పథకాల అమలు చేసేటువంటి సమయంలో 6 లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఈ 6 లక్షల రూపాయల అప్పు ఉందనేటువంటి సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పారు కదా. పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో, ప్రచార సభల్లో మీరు 6 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పారు. చెప్పేటప్పుడు అప్పుందని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు, లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడాలి? అప్పుడేమో చెట్ల మీద ఇస్తారు వాగ్దానం చేసారు, ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పిన అనుమానం కలుగుతుంది. దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ గా టైం షెడ్యూల్ అనౌన్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖజానాలో లక్షమిద్దరిలో సార్ మీ ఇళ్లలో ఉంటుండొచ్చు, పెద్ద పెద్ద బడాబాబులు, పటేళ్లు, పట్వాళ్ళు, దొరలిళ్లలో ఉంటే లక్షమిద్దరు ఉంటుండొచ్చు. కానీ ప్రభుత్వ ఖజానాలో లక్షమిద్దరు ఉండవు. రికార్డులు ఉంటాయి, అకౌంట్స్ రికార్డ్స్ ఉంటాయి. అంతే. మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానానే లక్షమిద్దే. లక్షమిద్ద అంటే అంటే బంగారాలు, గొలుసులు, లేకపోతే ఇంకేదో ఉండదు. ఇవాళ తెలంగాణ అంతా లక్షమిద్దే. ఎందుకంటే కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్, రాష్ట్రానికి 3,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచి, వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి, వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకెమిద్దగా తయారు చేసినారు. దాన్ని మీరు ఎక్కడ గడ్డి కొట్టే ప్రయత్నం చేస్తారో, దోచుకునే ప్రయత్నం చేస్తారో అనే భయం కలుగుతా ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే. ఇకపోతే బాగా కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టిండ్రు, ఆవాస్ పాలైనరు. ఆఖరి మన ఢిల్లీ వైపు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును, ప్రతిష్టను ఢిల్లీ నడిమిదుల్లో కూడా దిగదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? నేను సూటిగా అడుగుతాను ముఖ్యమంత్రి గారు. రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని మీ ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపించారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధు గండి కొట్టేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు మీరు. రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఇస్తే 10,000 రూపాయలు, రేపు డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే
15,000 రూపాయలు అని చెప్పి అన్నారు మీరు. నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది, ఆగమాగం అయిపోయి మొత్తం అన్ని కూడా మీరు అమలు చేసేస్తారు, మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారు నేను అనుకోవట్లేదు. కానీ మీ మాటలకు చేతులకు పొందన లేదు ముఖ్యమంత్రి గారు, మీ మాటలకు చేతులకు పొందన లేదు. మీరు డిసెంబర్ 9 నాడు 15,000 రూపాయలు ఇస్తాను, 10,000 తీసుకోకండి, నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ మీరు 10,000 రూపాయలు తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఇస్తాను చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడలేవు? రైతు బంధు ఏమంటే అప్లికేషన్ అడుగుతున్నాను. వాట్ ఆర్ యూ ప్రామిస్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే? ఇది దగా అని చెప్పని అనిపిస్తా ఉంది, ఇది మోసం. రేపు పొద్దుగా మీరు 15,000 ఇవ్వాల్సి వస్తుంది, సబ్సిడీ వస్తుంది. ఇవ్వకపోతే మీ మెడల పైన సాల్వ్ చేస్తారు, తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు. కానీ వై ఇస్ నాట్ థింగ్? మీరు చెప్పండి, మేము ఇప్పుడు తప్పు చెప్పినాం, నేను ఇవాళ మా వీలు రావట్లేదు అని చెప్పండి. రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం, 27వ తారీఖు ఉంది, ఇవాళ 20 రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు, మెగా డిఎస్సీ డిక్లేర్ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించిన అనౌన్స్మెంట్స్. 20 రోజులు అయిపోయింది, దానిపైన చర్చ లేదు. ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడారు. ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ 2,000 రూపాయలు, డిసెంబర్ 9 నాడు మీకు వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు అన్నారు. దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్ తీసుకుంటాం. మళ్ళీ నిరుద్యోగ వృత్తి గురించి అంటే 4,000 రూపాయలు మేము అన్వయం లేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాని మీద తోడ్పడి పాల్పడినారు. యూత్ డిక్లరేషన్ లో చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అయినప్పటికీ కూడా దాని మీద తోడ్పడి పాల్పడ్డారు. ఇకపోతే కరెంటు బిల్లు కట్టినారు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటుంది. మీరు కరెంటు బిల్లు కట్టద్దు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పండి. ఇవాళ పరిస్థితి ఏంటి అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇళ్లకు వచ్చి ఫీజులు మీకపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది, పట్టణాల్లో కనబడతా ఉంది. ఇది మోసం కాదా, ఇది తప్పు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు. దుబారా అని చెప్పని చాలా మాట్లాడారు. ప్రజలారా, మిత్రులారా, తెలంగాణ సమాజం మీరు కూడా చూసిండ్రు. దుబారా అంటున్నాడు కదా, ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా, లంచ బిందెలు అనుకోవస్తే ఖాళీ బిందెలు అంటున్నాడు కదా. ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? పైసలే లేవంటున్నావు కదా, పైసలే లేవంటానికి ఇది అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? ఒక నమస్తే తెలంగాణ తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నీ అడ్వర్టైజ్మెంట్లు. ఇగో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఇగో అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఇది తెలియదు చూపెడుతున్నాయి, ఇంగ్లీష్ పేపర్ లేవు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు? ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు, ఖాళీ అయింది, దుబారా జరిగింది, ఖాళీ బిందెలు లంచ బిందెలు అనుకోని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలు అనేది కరెక్టే ఒప్పుకుంటున్నా. మరి ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇస్తున్నావు, మరి ఎందుకు దుబారా చేస్తున్నావు? ఇది దుబారా లాగా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు, చాలా కీలకమైనటువంటి అంశం. ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసారు. దయచేసి మీరు అప్లికేషన్ల పేరుగా కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు. మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు, 200 విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు. దీనికోసం మీరు తాత్కాలం చేయవలసిన అవసరం లేదు, అప్లికేషన్లు అవసరం లేదు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం, కొత్త విచ్చగాడు పొద్దున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. మనం అందరము కొద్ది గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. సమయము సందర్భము, ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటి కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుర్చీలో కూర్చోవాలకుండా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము విఘ్నత ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టమైన శాంతకుమారి అనుకుంటారు, శాంతకుమారి గారు చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సుల్తానే అనుకో ఆయన కూర్చున్నాడు. చుట్టంగా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఒక రాజకీయ మీటింగ్ కాదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ పాలసీని పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలకు నమ్మకం లేకపోయినా
కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాన్ని పాటించాలి. ఎందుకంటే అధికారం ఉంటుంది పోతుంది. ఎంతో మంది వాళ్ళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, మధ్యలో అధికారం కోల్పోయారు, ఇవాళ అధికారంలో ఉన్నారు, రేపు కూడా అధికారం కోల్పోవచ్చు, మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు. బట్ దెన్ వీ హావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, బాబాబామ్మలు ఎగిరిపడ్డారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక ప్రతిపక్ష పార్టీగా నీకు అధికార పక్షంలో ఎంతైతే బలం ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బలం ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ. ఎంత బలంగా ప్రతిపక్షం పనిచేస్తే అంత బలంగా రాజ్యాంగం కాపాడబడుతుంది, అంత బలంగా ప్రతిపక్షం కాపాడబడుతుంది. ఒకవేళ వాళ్ళు బలంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. తప్పు మాట్లాడితే మీరు సరిదిద్దేటట్టుగా మాటలు మీరు చెప్పండి. భిన్న భావాల సంఘర్షణ సమాహారం అసలు అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సబబు కాదు. వాళ్ళు ఎగిరిపడ్డారు, మీరు భూమి మీద కూడా లేరు, గాలి రేపుతున్నారు. మీరు అడ్డు అదుపులేని అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇదే హరీష్ రావు గారు కదా, మేము అసెంబ్లీ సాక్షిగా పీపీటీ చేస్తాం, లెక్కలతో మేము సృష్టించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలని మేము చెప్తామనంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పర్మిషన్ ఇవ్వకపోతే తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో చేస్తే మీ ఇంట్లో మీద తమాషా చేసి అసెంబ్లీలో మాట్లాడుతున్నారని చెప్పని దాన్ని కూడా ఎక్కసెక్కాలాడే ప్రయత్నం చేయడం న్యాయమా ముఖ్యమంత్రి గారు? ఇంకొక విషయం, వారు చేసిన ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయంలో, మీకంటే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టే అలవాటు లేదు. మీ ఇంట్లో ప్రెస్ మీట్, మీ ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి మీకు అలవాటు లేదు. కానీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే కూడా దాన్ని కూడా తూరినటువంటి ఒక పరిస్థితి సబబు కావాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పని మాట్లాడుతుంది. మీరు పేమెంట్ కోటా సార్, ఎట్లా చెప్పిండ్రు కేటీఆర్ గారు బడ చెప్పిండ్రు, మీరు పేమెంట్ కోటా. ఈ మాట మేమల్లా ఇవాటి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాన్ని ఇంతవరకు ఆయన విడుదల చేసుకొని ఖండించాల ఈ సహచర మంత్రివర్గ సభ్యుడు, మీ మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు గారు కూడా చెప్పిండ్రు మీరు సీట్లు కొనుక్కొచ్చుకున్నారని చెప్పని. మీరు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడతారు, మీది పేమెంట్ కోటా అనేటువంటి సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే దురదృష్టం బాగా అనిపించింది, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీకి మీడియా మిత్రులు. గతంలో కేసీఆర్ గారు ఎక్కువ పెద్ద మనిషి, తెలంగాణ సాధించిన పెద్ద మనిషి, ఉద్యమ నాయకుడు, 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గౌరవనీయ స్థానంలో కూర్చున్నట్టు ఒక పెద్ద మనిషి ఎప్పుడన్నా జర్నలిస్ట్ ఏదన్నా కొంచెం ఏదన్నా గొంతెత్తి మాట్లాడితే ఇక దృష్టిలో ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారు. మీ భాష ఏం ముఖ్యమంత్రి గారు? అరే నాయన అంటారు, రారా పోరా కొట్టారు మీరు జర్నలిస్టులు. మీరేమో రారా పోరా కొట్టచ్చు, అరే నాయన అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు. నమ్మకం ఏంటంటే నేను స్వేచ్ఛలు ఇస్తా, మీరు దుర్వినియోగపరచుకోవద్దు అని అనుకుంటూనే అరే పోరే కొడుతుంది, రారా పోరా కొడుతుంది, అరే నాయన అంటుంది. మరి ఇది సంస్కారం అనుకునే భాష, ఇది దొరలికం కాదా? ఏమిటండి ఇది? ఒక జర్నలిస్ట్ ను, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని నా దృష్టిలో వాళ్ళు సోషల్ వారియర్స్, సోషల్ సోల్జర్స్, వాళ్ళని పట్టుకొని రారా పోరా నాయన అని చెప్పి నువ్వు ఎట్లా మాట్లాడు, అరే నాయన ఎట్లా మాట్లాడతారు, అరే పోరా ఎట్లా కొడతారు మీరు? ఇది మీ హోదా తగ్గదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే ముఖ్యమైన అంశం మిత్రులారా, సెక్రటేరియట్ బిల్డింగ్ గురించి, ప్రగతి భవన్ బిల్డింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, ఇది ఆన్ రికార్డ్ భారత రాష్ట్ర సమితి అధికారికంగా డిమాండ్ చేస్తున్నటువంటిది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెక్రటేరియట్ అనేటువంటిది ఒక దుబారా ఖర్చు అయినట్టయితే, పార్టీ స్టాండ్స్ విత్ యూ, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ విత్ యూ, ఈ సెక్రటేరియట్ ను వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి. ముఖ్యమంత్రి గారు ఒకవేళ దుబారా ఖర్చు మీకు అనిపించినట్టయితే, ఆ బిల్డింగ్ కనుక సెక్రటేరియట్ కు ఉపయోగపడదు, అవసరం లేదు అనుకున్నట్టయితే, అది కనుక మనకి ఏమాత్రం కూడా ఉపయోగపడదు అనుకున్నట్టయితే, అది తెలంగాణ ప్రతిష్టకు వ్యతిరేకం అనుకున్నట్టయితే, దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి, ఆసుపత్రిగా మార్చండి. ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అవుతుంది, మార్చబడేయండి. వి హావ్ నో అబ్జెక్షన్. కులుకుతా ఉన్నారు మీరు అందులో కూర్చొని, మళ్ళా మరో పక్కన ఏమో మీరు ఇవాళ అది అడవైన ఖర్చు అని చెప్పని మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ కన్వర్ట్ ఇట్, ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. మీరు నిజంగానే మాట్లాడే మాటల్లో కనుక సహేతుకత ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే,
దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి. ప్రగతి భవన్ గురించి మీరే ఎక్కడిపోయింది కదా, నాకు బాగా గుర్తు 2018 ఎన్నికలకు ముందు నేను కూడా ఉన్నా అక్కడే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా అన్నారు ప్రగతి భవన్ మేము హాస్పిటల్ గా మార్చామని చెప్పారు. ఇవాళ మీరు సెక్రటేరియట్ హాస్పిటల్ గా మార్చండి, ప్రగతి భవన్ ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో లేకపోతే ఆఫ్లైన్ గా మార్చండి, నో ప్రాబ్లం. మీకు ఇష్టం లేకపోతే ఆఫ్లైన్ మార్చండి. ఒకవేళ నిరర్ధకమైనట్లయితే దుబారా అయినట్లయితే కన్వర్ట్ అయింది ఆఫ్లైన్ అనాథ బిడ్డలందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది, మార్చిపడేయండి. కానీ మీరు జలసాలు చేయొచ్చు, దావత్లు చేసుకోవచ్చు, ఆ బిల్డింగ్లలో ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మళ్ళా దుబారా అని చెప్పని మాట్లాడతారు. మీరు మాట్లాడే విధంగానే నిజమైతే దుబారా అయినట్లయితే ప్లీజ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి హాస్పిటల్ చేయండి, ఒకటి ఇంకోటి చేయండి. ఇక దుబారా గురించి నేను కార్లు కొనుక్కోలేదు మాట్లాడుతా ఉన్నాను. ఆ 27 కార్లు ముచ్చిత దేవుడలు అదే దొంగలు కొనుక్కున్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు ఆయన. కన్వర్ట్ దెమ్ ఇంటూ అంబులెన్సెస్. ఆ 27 రిమోడలింగ్ చేసేసి 27 మంచి అల్ట్రా మోడల్ అంబులెన్సెస్ మార్చిపడి నేనే వాడుకుంటాను మాట్లాడుతా ఉన్నాను. ఇదే పట్టే కలిసి విదేశీ రాజకీయాలు నాకు అర్థం కాదు. ఇంకోటి, ఒక పక్కన మీ ఇల్లేమో పక్కనే ఉంటుంది, పక్కన డాక్టర్ రవిచంద్రారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కోసం ఏర్పరిచినటువంటి ప్రాంగణంలో మీరు ఎకరాల కొద్ది మీరు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ప్రతి వాళ్ళ దగ్గర. లోపల పట్టి విక్రమార్క గారు ఇంట్లో ఉంటే బయట 2 బిల్డింగ్ ఉన్నాయి. మేము చూద్దాం సీఎం క్యాంప్ ఆఫీస్ వైడీ అదర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కన్స్ట్రక్ట్ అదర్ బిల్డింగ్ అనుకోవాలి కదా. ఇదొక ప్రశ్న. తర్వాత కేటీఆర్ గారు ఏదో పాపం ఎవరో ఒక మహిళ అక్కడికి పోయి అక్కడ న్యాయం జరగకపోతే తెలంగాణ గవర్నమెంట్ దొరాడుకుంటా వస్తే ఆమెకు ఏదో న్యాయం చేస్తే 1,00,000 కోట్లు తిన్నారు, 99,999 కోట్లు అది కూడా తగ్గిస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ప్రజలు రక్తపూడు తింటున్నారు అని చెప్పని మాట్లాడారు. ఒక పెయింటర్ గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఒక ప్రామినెంట్ పొలిటీషియన్ గా ఎట్లా మారిందో, ఎట్లయితే 1,000 కోట్ల రూపాయలు సంపాదించిండ్రో, 100 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఎట్లా సంపాదించిండ్రో, బంగ్లాలు ఎట్లా కట్టిండ్రో, ఇవి కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది కదా సార్. మీరు ఇట్లా ఏం చెప్తే నాకు నీవే ఇప్పుడు రూపా చెప్పండి. మీరు ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అండ్ you have been a professional painter, worked in a printing press. Today you are a prominent politician of the country and the richest politician of the state. ఎట్లా వచ్చాయండి డబ్బులన్నీ? నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు. మీరు వేళ రక్తపూడు తిన్నారు అని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను కూడా. ఇది రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్, ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి అఫిడవిట్. 8,62,33,567 రూపాయలు ఆయన ఆస్తి. 8,62,33,567 కోట్లు. వారి ధర్మపత్ని వారిని 15,2,67,225 సరే వారి కూతురు వారికి ఉన్న అప్పు 86,000 కోట్లు, 86 లక్షలు. ఇంకా సతీమణి గారికి ఉన్నటువంటి అప్పు 44 లక్షలు. ఇది 8 కోట్లు. అంటే మొత్తం కలిపితే ఎంత మనకు 24 కోట్లు ఆస్తి. 24 కోట్ల ఆస్తి. ఇది అఫీషియల్ గా చూపెట్టింది. ఇక లెక్కలు లేని పత్రాలు, ఆ జూబ్లీస్ లో భూములు, కోఆపరేటివ్ సొసైటీలో ఆఫీసులు ఇవన్నీ కలిసి మాట్లాడలేదు. లోపలికి వస్తే మళ్ళీ కొద్దిగా చూసిన ఇన్ని ఆస్తుంది, 8 కోట్ల ఆస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతామంటే వారి ఇన్కమ్ ట్యాక్స్ 22-23 కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ 13,76,000 రూపాయలు ఎగరుతుంది. అంటే సంవత్సరం నెలకు 1,00,000 రూపాయలు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదన వరకు దీన్ని కోట్ల ఆస్తి ఉంటే, సంపాదించగలిగే కెపాసిటీ ఉంటే, తెలివితేటలు ఉంటే, నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక లక్షలాది మంది పేదింటి బిడ్డలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళకు కూడా మీకు తెలుగు నేర్పండి. నేను కూడా వస్తాను, పక్కలకు పట్టుకొని వస్తాను దగ్గరికి. ఎట్లా అనేది 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఎట్లా సంపాదించదో నేర్పండి. మేము నేర్చుకుంటాం. మీ విజ్ఞత నిరుద్యోగ బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అందరికీ కూడా నేర్పండి. మేము కూడా నేర్చుకుంటాం. నేర్చుకొని మేము కూడా కోటీశ్వరులు. ఒట్టిగా మాటలు మాట్లాడటం కాదు. ఇవాళ మీ పైన ఒక బాధ్యత ఉన్నది. తెలంగాణని ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇచ్చిన వాగ్దానాలను సకాలంగా అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉన్నది. వాళ్ళ షాడో టీం గురించి మాట్లాడారు. మీకు తెలియకపోవచ్చు ముఖ్యమంత్రి గారు 2016-17 కాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా షాడో టీం వేసినాం. ఇదే స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి గారు దానికి చైర్మన్. మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు, శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇంకా చాలా మంది కీలక నాయకులు అందరం కలిసి షాడో క్యాబినెట్ అని పెట్టుకున్నారు. ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీకి
వాచ్ డాగ్. ప్రభుత్వాన్ని నిరంతరంగా వాచ్ డాగ్ లెక్క వాచ్ చేయడానికి, ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క గొంతుకుగా ఉండి ప్రజా సమస్యలను లేవనెత్తడం కోసం ఒక వాచ్ డాగ్ గా పనిచేస్తుంది. ఈ సోయి లేకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి మీరు రాజకీయాలకు వేదికగా మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి సచివాలయాన్ని దయచేసి వాడుకోకండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. ఆ అమలుకి ఏం సహాయ సహకారాలు కావాలన్నా పార్టీ నిరంతరంగా మీకు అండగా ఉంటుంది, మీకు సహాయకారిగా ఉంటుంది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని కూడా మేము ఎక్కడికక్కడ తూర్పారడతాం. థ్యాంక్ యూ.